ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతరత చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. పోలీసు రత్నాలు. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? మెజిస్ట్రేట్ ప్రకాష్ అవతల కమ్మలిపోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్, ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం స్వామి, అది అమ్ములిపోయింది నీతికి స్వామి. అది మన అకౌంట్లో జీలో బ్యాలెన్స్. నమస్తే దాదా. దశమి శుక్లవారం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? థ్యాంక్ యూ డాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్, నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఉసమ్మే చేస్తే నాకు అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. ఏందిరా చెరుకుగడ మాదిరి ఇచ్చినాడు? ఫ్యాన్ అనుకుంటా. టీ తాగేళ్ళగానే చంపేద్దాం. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగినాక చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోవాలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. ఏంటి ఎలా కొడుతున్నాడు? జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.
డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమ్మా. డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్? నచ్చలా నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశావు మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు? వివేక్ నిన్నే. డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది? ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. What kind of shit does this? నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి try ఏం అర్థం చేసుకో? ఎందుకు అర్థం చేసుకోవాలి? I'm weak. సూర్య, నాకు వద్దు, అందుకే పంపించేశాను. నేనున్నానుగా. ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా? లోపలికి రా. అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధవ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా? నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు. ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 9952107651. Okay. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆటరా. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్, అది బై బర్త్ రావాలి. మీరు ఐఎమ్ జెమిని నటరాజన్ సార్. ఐఎమ్ ఒరాకి డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. ఈ నాకు ఫేస్ నిజమే చేస్తే అసలు నచ్చదు. నాకు ఓ మీకా కూర్చో సార్. తప్పు నాదే. ఆ రోజు విడిపోదా అంటో నాదే బుద్ధి తక్కువ. అరే అంత మాత్రానికి నేనెవరో కూడా గుర్తుపట్టదా? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. అర్త్క్వేక్లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ అ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇక పిచ్చా నన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వెవరివో కూడా తెలియదు. నేను తెలియకపోవడం ఏంటి? Believe the fact, Surya. You're just a stranger to her. నువ్వు తన గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అది ఇంకా డేంజర్ సూర్య. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ సూర్య. ప్లీజ్ మూవ్ ఆన్. హలో హలో వైషు. ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో డాక్టర్తో అబద్ధం చెప్పించావే. చచ్చా మేనేజ్ చేయలేక. వినగానే వెళ్ళిపోయాడా? యాక్చువల్లీ షాక్ అయ్యాడు. అయినా నా ముందు ఏడుస్తే బాగోదని ఏడవలేదనుకుంటా. ఏయ్ ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వినగానే వెళ్ళిపోయాడా? పాపం జాలేసిందే.
ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు. సంవత్సరం నుంచి తన ఆలోచనలే. శాలిని, హౌ కెన్ యు గివ్ అప్ ఆన్ us so easily? వైషు, ఎప్పుడెప్పుడు కలుస్తానని నేపాల్కి వస్తే అబ్బా నేపాల్ రాలేదు సరే, ఇప్పుడైనా వచ్చాడు కదా. ఐ షుడ్ కన్సిడర్ హిమ్ వైషు. వచ్చాడు, కానీ మర్చిపోయాననగానే వెళ్ళిపోయాడు. వైషు, నీకు కావాల్సింది కూడా అదే కదా, సూర్య అనేవాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. అవును, వెళ్ళిపోవాలి. కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే తట్టుకోలేకపోతున్నా. హే, చెప్పండి సూర్య. ఇందాక ఏదో అన్నావు. అది ఎన్నిసార్లు చెప్పినా యువర్ జస్ట్ అ స్ట్రేంజర్ టు హర్ సూర్య. అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. అది ఇందాకే చూసారుగా తన మెమరీస్, తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య. ఎందుకు నవ్వుతున్నావు? అంటే రేపటి నుంచి వైశాలిని కొత్తగా ప్రేమించవచ్చు కదా. అర్థం కాలేదు. అర్థమవుతుంది దానికి. రేపటి నుంచి नहीं दिख रहा है मैडम, साइन करिए. 10 రోజులుగా కనిపించట్లేదు. आप बिल्कुल चिंता मत कीजिए, हम कार्रवाई करेंगे. लीजिए, आ गया आपका बेटा. चलो. వెళ్ళిపోతే ఏమనుకోవాలి? ఫోన్ చేయడానికి జ్ఞానం లేదు. ఇంకోసారి ఇంట్లో ఉంటే కాళ్ళు విరగొడతాను. ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వెళ్ళొచ్చా. నా మాట అమ్మా, ప్లీజ్ ప్లీజ్ మా 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 రోడ్. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు అట్లా మర్చిపోతుందిరా? అంటే నువ్వు ఆ అమ్మాయిని పడ్డది, నువ్వు ఒక 1 year ఇట్లా బాధపడ్డది, నువ్వు నేపాల్ పోయింది, అన్నిట్లనే మర్చిపోతారా? రే, తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు. ఇంకా నేను వెంటపడింది, కింద పడింది, బాధపడింది ఏం గుర్తుంటుంది బే? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనరా? ఏముంది, మళ్ళీ ట్రై చేయటమే. ఇప్పుడు మా అల్లూరు కాలనారా? క్వీన్ వచ్చింటే షోరా. నా కింగ్ గుర్తుతో రెయిన్ ఎఫెక్ట్ లేకుండా అంతా సేమ్ టు సేమా? అంతా సేమ్ టు సేమ్. గుర్తొచ్చేసిందేంటి? इधर से कोई भागा है क्या? ఓహో, థ్యాంక్స్. రండి. ఇంద్రాను అంతా సేమ్ టు సేమ్ అన్నావు. ఆ పిల్ల మొత్తం రివర్స్ అయింది. అసలు బాబు జడ్జు ముచ్చ పడుతుందిరా. అరే వాడా గలీలో దొరిండు, రండి బే.
কটাই হয়েছে పోలీసా? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? గుట్టలిప్పి కొడతాడేమరా వచ్చి పడిపోతుంది हम फुटबॉल के प्रैक्टिस कर रहे हैं और बॉल को हम कराता है तुमको प्रैक्टिस